రైటర్ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన 6 హత్యల ఘటనలో నిందితుడైన నరహంతకుడు రాజకుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో పంజర్లలో రాజకుమార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఫోక్సో కేసులో అరెస్టు అయిన రాజకుమార్ బెయిల్పై బయటకు వచ్చి 6గురిని హత్య చేసిన సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేసిన యువతి కుటుంబ సభ్యులతో పాటు నిందితుడి భార్య, పిల్లలను కూడా హత్య చేసి పరారయ్యాడు. గత 3 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా హత్యల అనంతరం రాజకుమార్ పరారయ్యాడు. హత్యల అనంతరం పరారైన రాజకుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా కొత్తూరు సమీపంలోని పంజర్లలో ఓ వెంచర్ వద్ద రాజకుమార్ మృతదేహం లభ్యమైంది. రాజకుమార్ మృతదేహం పక్కన ఓ పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేసిన రాజకుమార్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం దుమారం రేపింది. రాజకుమార్ను ప్రభుత్వం పట్టుకోలేకపోయిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రాజ్కుమార్ మృతదేహం లభ్యం కావడం గమనార్హం. రాజ్కుమార్పై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా చిన్న పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకుమార్ తమకు అప్పగించాలని, తామే రాజకుమార్ని చంపేస్తామంటూ ఆందోళన కూడా చేశారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోనింగ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాశీరావు, రంగారెడ్డి జిల్లా షాబాద్ 6 హత్యల నరహంతకుడు రాజకుమార్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఆ మృతదేహం ఎక్కడ లభ్యమైంది, ఆ వివరాలేంటి కాశీరావు? షాబాద్ నరహంతకుడు రాజకుమార్ మృతదేహం అయితే లభ్యమైనట్లుగా తెలుస్తుంది. రాజకుమార్ పై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలను అతి కిరాతకంగా హత్య చేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాజకుమార్ని తమకు అప్పగించాలని, తామే రాజకుమార్ను చంపేస్తామంటూ ఆందోళన కూడా చేశారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ కాశీరావు ఫోనింగ్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, రంగారెడ్డి జిల్లా షాబాద్ 6 హత్యల నరహంతకుడు రాజకుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అతని మృతదేహం ఎక్కడ లభ్యమైంది, ఆ వివరాలేంటి? దేవి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో 6గురు దారుణ హత్యలకు పాల్పడినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్కుమార్ మృతదేహం లభ్యమవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. కొత్తూరు మండలం పరిధిలోని పంజర్ల సమీపంలో వెంచర్ వద్ద రాజ్కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే విషం సీసా కూడా లభ్యం కావడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తయ్యాకే మరణానికి గల అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనకు 3 రోజుల ముందు షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో రాజ్కుమార్ అత్యంత దారుణంగా 6గురిని హత్య చేశాడు. ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. హత్యకు గురైన వారిలో తనపై పోక్సో కేసు నమోదు కారణంగా భావించిన
యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన భార్య, 2 చిన్నపిల్లలు కూడా ఉండటం మరింత విషాదకరంగా మారింది. వ్యక్తిగత కక్ష, ప్రతీకార భావంతో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కొంతకాల క్రితం రాజకుమార్ పై ఒక బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో అతను అరెస్ట్ అయి కొంతకాలం జైల్లో ఉండి అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన జీవితానికి ఆ కేసే కారణమైందనే ఆవేదనతో, కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ముందుగా యువతి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశాడు. అనంతరం తన భార్య, పిల్లలను కూడా హత్య చేయడం రాష్ట్రానికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. హత్యలు జరిగిన వెంటనే రాజ్కుమార్ పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ తో పాటు పొరుగు జిల్లాల్లోనూ విస్తృతంగా గాలించారు. సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ అతని కదలికపై నిఘా పెట్టారు. ఇదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా అప్రమత్తత కూడా పెంచారు. ఈ గాలింపు కొనసాగుతుండగానే కొత్తూరు సమీపంలోని పంజర్ల వద్ద రాజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతదేహం వద్ద లభ్యమైనటువంటి పాయిజన్ సీసాను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోస్ట్ మార్టం అనంతరం మాత్రమే అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇతర కారణాల వల్ల మరణించాడా అనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. ఈ హత్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ముఖ్యంగా అమాయక చిన్నారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. రాజ్కుమార్ ను తమకు అప్పగిస్తే తామే శిక్షిస్తామని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల అంత్యక్రియ సమయంలో గ్రామంలో కూడా విషాద వాతావరణం అయితే నెలకొనింది. ఈ కేసు రాజకీయంగాను కూడా చాలా చర్చనీయాంశమైంది. నిందితులను వెంటనే పట్టుకోలేకపోయారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులు పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం మాత్రం నిందితుడి కోసం అన్ని విధాలుగా గాలింపు కొనసాగిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పిన సమయంలోనే అతని మృతదేహం లభ్యమవడం కొత్త మలుపుగా కూడా మారింది. ఈ సంఘటన మరోసారి మహిళలు, చిన్నారులపై నేరాలు, కుటుంబ విభేదాలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో గుర్తు చేసింది. ఒక వ్యక్తి యొక్క కోపం, ప్రతీకార భావన కారణంగా 6 ప్రాణాలు కోల్పోవడం సమాజానికి తీవ్ర హెచ్చరికగా నిలిచింది. వ్యక్తిగత సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితుల్లో స్వయంగా తీర్పులు చెప్పుకునే ధోరణి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసిందనే చెప్పుకోవాలి. రాజ్కుమార్ మృతదేహం లభ్యమైనప్పటికీ కేసు దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. హత్యలకు దారితీసినటువంటి పూర్తి పరిస్థితులు, అతని చివరి కదలికలు, మరణానికి గల అసలు కారణం వంటి అంశంపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తా ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, పోస్ట్ మార్టం ఫలితాలు, సాంకేతిక ఆధారాలు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఈ దారుణ ఘటన మిగిల్చిన విషాదం మాత్రం బాధిత కుటుంబాలతో పాటు సమాజాన్ని చాలా కాలం వెంటాడే అవకాశం ఉంది. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.